మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ఆగస్టు మాసం 8వ నెల ఈ 2వ ఆదివారపు ఆరాధనలో పాలుమొబులు పొందిన బిడ్డలైన అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు ఇంతవరకు మనలను మన కుటుంబాలను కంచెవేసి కాపాడి ఆయన సజీవమైన రెక్కల నీడలో భద్రపరిచిన దేవునికి ఒక క్షణం అందరూ కూడా చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిసేపు మనం దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. దేవుని మాట జీవం కలిగిన మాట. మనుష్యుడు రొట్టె వలన కాక దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవిస్తాడు. ఈ సత్యాన్ని ఎరిగిన మనం ప్రతిరోజు ఆయన మాట మనతో మాట్లాడాలని, మాట ద్వారా మన ప్రాణాత్మ దేహాలు సరిచేయబడాలని ఆశపడుతుంటాం. మరొకసారి ఈ దినాన గడిచిన 2 వారాల నుంచి మనం ధ్యానం చేస్తున్న మాటని ఒకసారి చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదటి 2 వచనాలు మరొకసారి చదవండి. అందరూ చూడండి ఆ మాట. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను. ఇక సముద్రం అనేది కనబడట్లా. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు, నూతన యెరూషలేము ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్నటువంటి దేవుని యొద్ద నుంచి పరలోక పట్టణము నూతన యెరూషలేము పెండ్లి కుమార్తె వలె అలంకరింపబడి సిద్ధపడి దిగి వచ్చుట యోహాను గారు కన్నులతో చూశాడు. ఆమెను చెప్పండి. గడిచిన 2 వారాలుగా ఈ మాటలు మనం ధ్యానం చేస్తూనే ఉన్నాం. పద్మాసు ద్వీపంలో యోహాను గారికి దర్శన రీతిగా దేవుడిచ్చినటువంటి ఆ దర్శనం ఏదో మీకు మేలు కలుగుతుంది, నీవు గొప్ప సేవ చేస్తావు, అనేక ఆత్మలను రక్షిస్తావు, అనేక ఆత్మలకు బాప్తిసం ఇస్తావు, ఈ దర్శనం ఇస్తే సంతోషం మనకి. లేదా ఇంటి మీద ఇల్లు కడతావు, పిల్లలు అందరికీ పెళ్ళిళ్ళు చేస్తావు, వారి పుట్టిన వారిని కూడా బాగా చదివించి ఉన్నతమైన స్థితిలోకి తీసుకొస్తావు, ఈ దర్శనం ఇస్తే బాగానే ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది, చేసిన పనల్లా ఆశీర్వదించబడుతుంది, అందరూ నిన్ను మెచ్చుకుంటారు, ఈ దర్శనం వస్తే బాగానే ఉంటుంది. కానీ మనకు రావలసిన దర్శనం, మనకు ఉండవలసినటువంటి నిరీక్షణ ఏంటి అంటే పరలోక దర్శనాన్ని చూసే కన్నులు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. బాహ్య సంబంధమైన లోక సంబంధమైన మన కన్నులకు ఇంపైన మనకు అన్ని అనుకూలంగా ఉన్న దర్శనాలు వస్తే మనకి సంతోషం. కానీ ఇక్కడ యోహాను గారికి దేవుడిచ్చిన దర్శనం ఏంటంటే పద్మాసు ద్వీపంలో ఉన్నాడు. సముద్రాల మధ్యలో అక్కడక్కడ ద్వీపాలు ఉంటాయి. ఆ ద్వీపాల్లో కొంతమంది ప్రజల్ని హింసించే జనులు ఉంటారు, వేరే వేరే గ్రహాంతరవాసులాగా కనబడేవారిగా ఉంటారు. అక్కడ ఒకవేళ ద్వీపాల్లో మనుషులు లేకుండా జంతువులు ఉండొచ్చు, విష సర్పాలు ఉండొచ్చు, ఏదైనా క్రూరమైన ఉండొచ్చు. కానీ అలాంటి ద్వీపములో యోహాను గారు పద్మాసులో పరవాసిగా ఉన్నాడు. ఎవరు నాన్నవాళ్ళు లేరు. అలాంటి స్థలంలో ఎవరిని పెడతారంటే ఖైదీలను, లేదా నేరాలు మోపబడిన వారిని. ఇక వీరికి లోకానికి సంబంధం ఉండకూడదు. ఇక ద్వీపంలో ఉంటే వాడు బ్రతికినంత కాలం ఆకులే తింటాడో, అలమలే తింటాడో, లేకపోతే ఆకలితోనే చచ్చిపోతాడు. ఇక వాడికి అదొక శిక్ష అన్నట్లుగా అలాంటి ద్వీపంలో వదిలివేసినటువంటి ఆ పరిస్థితుల్లో పద్మాసు ద్వీపంలో ఒంటరిగా ఉన్న యోహానుతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఈ రోజున మనము ఏ స్థితిలో ఒంటరి అనుకుంటున్నాం? ఏ పరిస్థితిలో నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అనుకుంటున్నాం? ఏ పరిస్థితిలో అసలు నా అన్నవారే లేరు అనుకుంటున్నాం? అందరూ ఉన్నారండి, అయినా ఒంటరిగా ఉన్నాను. అందరూ ఉన్నట్టుగానే ఉన్నారండి, అయినా ఒంటరిగానే ఉన్నాను. ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు, ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నారు, ఎవరికి ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి కాలక్షేపంలో వాళ్ళు ఉన్నారు. కానీ నేను ఒంటరిగా ఉన్నాను అనుకుంటున్నామా? ఎప్పుడు ఒంటరిగా ఉన్నానని అనుకోవద్దు. నేనైనా మీరైనా మనం ఎప్పుడు ఒంటరి వారము కాదు. ఆమెను చెప్పండి. ఒంటరిగా మనం ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శించడానికి వస్తున్నాడు. ఆమెను చెప్పండి.
మనకి దర్శనం ఇవ్వడానికి వస్తున్నాడు. ఆమేన్ చెప్పండి. మనకు రాబోతున్నటువంటి దేవుడు చేయబోతున్నటువంటి ఆ దర్శనాలను దేవుడు మనకు చూపించే కృప మనము పొందుకునే వారిగా మార్చబడుదుముగాక. ఇక్కడ పద్మాసు ద్వీపంలో ఒంటరిగా ఉన్న యోహాను గారితో దేవుడు మాట్లాడుతూ, పరలోకం నుంచి, పరమందున దేవుని వద్ద నుండి నూతన యెరూషలేము పట్టణం అలంకరింపబడిందంట. పెండ్లి కుమార్తె వలె సిద్ధపడిందంట. దిగి రాబోతున్న ఆ గడియ కన్నులతో చూడడం మొదలుపెట్టాడు. ఈ రోజున మనము సంఘముగా ఉన్న మనము, నూతన యెరూషలేముగా ఉన్న మనం, నూతన యెరూషలేము దేవుని కొరకు సిద్ధపరచబడడం అంటే సంఘముగా ఉన్న మనం, సమాజముగా ఉన్న మనం. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, వేరు వేరు అభిరుచులు ఉండొచ్చు, వేరు వేరు ఆలోచనలు ఉండొచ్చు, ఒకరికి అసలు మాట కూడా కలని పరిస్థితుల్లో ఉండొచ్చు. అయినా మనందరము కూడా క్రీస్తు శరీరంలో అవయవాలుగా మనం ఉన్నాం. మనందరిది ఒకే స్వరముగా ఉండాలి, మనందరిది ఒక కుటుంబంగా ఉండాలి, మనందరిది ఒక ఆత్మగా పనిచేయాలి. మనలో ఏ ఆలోచన ఉండాలో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు దర్శన రీతిగా ఇచ్చే ఆలోచనల చేత మనము నడిపించబడే ఆత్మీయులుగా దేవుడు నిలబెట్టునుగాక. ఆ విధంగా మనం ఉంటే, ఆ విధంగా మనం నడిపించబడితే, ఆత్మయు పెండ్లి కుమార్తె రమ్ము అని పిలిచిన ఆ ఘడియలో అనంట, ఆగాగు నువ్వు వెళ్తావు నేను వెళ్తా అని అనేవాళ్ళు ఉండరంట. అందరూ కూడా ఏకముగా దేవుని సందులో ఆయన ఎదుర్కోవడానికి ఎత్తబడి గుంపులో మనల్ని దేవుడు సిద్ధపరచునుగాక. నేను ఎప్పుడు చెప్పే ఒక మాట ఏంటంటే, మనం ఈ భూమి మీద బ్రతికినంత కాలం కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, నిందలు వచ్చినా, హేళనలే వచ్చినా, అవమానాలే వచ్చినా, తృణీకారాలే వచ్చినా, నమ్మిన వాళ్ళను మనల్ని ముంచినా, ఏదైనా చేయనివ్వండి, మన దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టడు. ఆ విషయంలో ఖచ్చితంగా దేవుని మీద ఆధారపడండి. లోకంలో ఎవరైనా విడిచిపెట్టచ్చండి, కానీ మనం నమ్ముకున్న దేవుడు ఉన్నాడే, మనల్ని ఎప్పుడు విడిచిపెట్టాడు. ఈ లోకంలో మనం బ్రతికే ప్రతి బ్రతుకులో ఎదురైన కష్టాలు, కన్నీళ్ళు, అవమానాలు, ఉపద్రవాలు, హింసలు, వస్త్రహీనతలు, కరువులు, ఖడ్గాలు ఎన్నైనా రానివ్వండి, వీటన్నిటిలో కూడా మనము దేవుని కొరకు నిలబడే పాత్రలుగా దేవుడు నిలబెట్టునుగాక. అలంకరణ కోసం ఇవన్నీ వస్తున్నాయి. శ్రమ వస్తుందా? కష్టం వచ్చిందా? కన్నీళ్ళు వచ్చాయా? దీన్ని చూసి మనం ఏమనుకుంటే తెలుసా? దేవుడు అని దేవుడిని నమ్ముకున్నందుకేనండి నాకు ఈ బాధలు, దేవుడిని నమ్ముకున్నందుకేనండి నాకు ఈ కష్టాలు, దేవుడిని నమ్ముకునేందుకండి నాకు ఈ శ్రమలు అనుకుంటున్నాం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మనం కష్టాలు మనకు వస్తున్నాయి అంటేనే, నిందలు మనకు వస్తున్నాయి అంటేనే, అవమానాలు మన దగ్గరికి వస్తున్నాయి అంటేనే మనము అలంకరణలో ఉన్నాం. ఆమె చెప్పండి. అలంకరించబడడానికి మనం సిద్ధపడుతున్నాం. ఆమె చెప్పండి. ఇక ఎవరు భయపడవలసిన పని లేదు. ఏదైనా రానివ్వండి, ఒక్కటే అనుకోవాలి, నేను ఏ విధము చేతనైనా పెండ్లి కుమార్తె వలె నా దేవుని కొరకు నూతన యెరూషలేముగా అలంకరించబడిన గుంపులో నేను సిద్ధపరచబడాలి. ఈ నిరీక్షణతో మన ఆత్మీయ జీవితం ముందుకు సాగునుగాక. ఇలా అలంకరించబడిన కొన్ని విషయాలు మనం గమనించుకుంటూ వచ్చాం. అలంకరించబడిన కొన్ని విషయాలు మనం ధ్యానిస్తూ వచ్చాం. అయితే ఈ అలంకరణలో మనం ఎలా ఉండాలంటే, ప్రతిరోజు కూడా ఆ అలంకరణ, బాహ్య సంబంధమైన అలంకరణ మనం కోరుకుంటాం. బాహ్య సంబంధమైన అలంకరణ అంతా మనం ఆశపడతాం. కానీ బాహ్య సంబంధం ఎంత అలంకరణ ఉన్నా ఆత్మ సంబంధమైన అలంకరణ మన ముఖానికి వెలుగునిస్తుంది. ఆమె చెప్పండి. ఆత్మ సంబంధమైన అలంకరణ ద్వారా మన ముఖాలు తేజరిల్లునుగాక. మోషే గారు ఏం అలంకరించుకున్నాడండి? కొండ దిగి వచ్చేటప్పుడు, కొండ దిగి వస్తూ మోషే గారు ఏ అలంకరణ అలంకరించుకున్నాడు? కిందన్న ప్రజలు అంటారు, అయ్యా నీ ముఖాన్ని నేను చూడలేకపోతున్నాం, ఆ వెలుగేంటి, ఆ కాంతి ఏంటి, అసలు ఆ రూపం ఏంటయ్యా, ఒక్క క్షణం మీ ముఖ దర్శనాన్ని మేము చూడలేకపోతున్నాం, కానీ వస్త్రాన్ని కొంచెం అడ్డం పెట్టుకో, కొంచెం ముఖాన్ని కప్పుకో అని కిందన్న ప్రజలు కేకలు వేయడం మొదలుపెట్టారు. ఈ రోజున మన ముఖం చూడగానే మన ముఖాలంట బాహ్య సంబంధమైన అలంకరణ కాదు, ఆత్మ సంబంధమైన అలంకరణ కొట్టొచ్చేటట్లు కనబడేట్లుగా అలంకరించబడుదుముగాక. ఎన్నో విషయాలు బైబిల్ గ్రంథంలో అలంకరణ గురించి రాయబడ్డాయి. ఎన్నో విషయాలు మనం అలంకరించబడాలని బైబిల్ గ్రంథం తెలియజేస్తాను ఉంది. అక్షయమైన గుణమనే అలంకరణ మనం అలంకరించుకోవాలి. గడిచిన వారం నుంచి వింటున్నాం కదా. ఆ అలంకరణలో మనం నిత్యము కూడా నడిపించబడుదుముగాక. ప్రతిరోజు కూడా మనము దేని చేత అలంకరించబడాలి అని విన్నామంటే, సాధువైనట్టు, మృదువైనట్టు,
గుణమను అక్షయ అలంకరణ చేత మనం అలంకరించబడాలి. ప్రతి వ్యక్తి, ప్రతి మనిషి నేను అలంకరింపబడాలని కోరుకుంటాడు. అయితే ఇంతకీ మనలో ఈ సాధువైన, ఈ మృదువైన, ఈ గుణం, ఈ అక్షయ అలంకరణ ఎలా వస్తుంది? కొందరు వ్యక్తులు మనం గమనించాం. వారిలో మొదటి వ్యక్తి ఎవరంటే హామాన్. అన్నీ ఉన్నాయి, పదవి ఉంది, హోదా ఉంది, రాజు తర్వాత రాజు అంత స్థానంలో ఉన్నాడు. అయినా తనలో పైకి అన్నీ బాహ్యంగా బాగానే ఉన్నప్పటికీ కూడా అంతరంగంలో ఒక కలత రేపుతుంది. ఒక వ్యక్తిని రాజుగారు గౌరవించడం తట్టుకోలేకపోయాడు. ఒక వ్యక్తిని రాజుగారు సన్మానించడం అసలు హర్షించలేకపోయాడు. ఎవరో చెప్పారు, అయ్యా నీకు ఒక వ్యక్తి నమస్కారం చేయట్లా, నీకు ఒక వ్యక్తి సాగిలపడట్లా. ఈయన కన్నులారా చూసింది కాదు, ఎవరో చెప్పాడు ఒక వ్యక్తి నీకు సాగిలపడట్లేదయ్యా అని. మనసులో కలవరం, అసలు అంతరంగ స్వభావం బయటకు వచ్చింది. నాకు నమస్కారం చేయడా, నా ఎదుటి మోకాళ్ళ మీదకి రాడా అని అంతరంగ స్వభావం బయటకు వచ్చి ఎలాగైనా ఇతన్ని కాదు, ఇతని వంశాన్ని నాశనం చేసేయాలి, అసలు వాళ్ళకు ఉన్నటువంటి ఆ తరాన్నే నాశనం చేసేయాలి అన్నట్లుగా కంకణం కట్టుకున్న వ్యక్తిగా ఉన్నాడు. ఈరోజు నీ వాక్యాన్ని వింటాను. మనం గడిచిన 2 వారాలుగా ఈ హామాను గురించి చాలా క్షుణ్ణంగా చాలా విషయాలు మనం ధ్యానించాం. పదవి ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ అంతరంగ స్వభావం బాగోలా. అన్నీ ఉన్నాయి, అంతరంగ స్వభావం సరైనదిగా లేదు. మనలో ప్రతిరోజు కూడా అంతరంగ స్వభావం ఆత్మపూర్ణులుగా మనం మార్చబడేట్లుగా మన అంతరంగ స్వభావం మార్చబడును గాక. మనకు నచ్చని మనిషి ఘనపరచబడితే అప్పుడు మన స్వభావం బయటపడుతుంటుంది. ప్రతిరోజు కూడా మన జీవితాల్లో మన అంతరంగ స్వభావం ఈ విధంగా మార్చబడాలి. సాధువైనట్టు, మృదువైనట్టు, గుణమను అక్షయ అలంకరణ చేత మన అంతరంగ స్వభావం అలంకరించబడును గాక. ఇంకొక వ్యక్తిని చూసాం. ఆ వ్యక్తి ఎవరు? ఫరో. అన్నీ పోగొట్టుకున్నాడండి. దేవుని ప్రజలకు వ్యతిరేకంగా లేచి, దేవుని ప్రజలకు వ్యతిరేకంగా లేచాడు. దేశం మీదకి తెగులు వచ్చింది. దేవుని బిడ్డల మీదకి వ్యతిరేకంగా లేచాడు. తను ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా తాగడానికి నీళ్లు లేకుండా రక్తంగా మార్చబడిపోయి, ఇంట్లో కప్పలే, పడుకుంటే మంచం మీద కప్పలే, నీళ్లు తాగుదని ఏదైనా గిన్నె తెరిస్తే కప్పలే, ఇల్లంతా కప్పలే. ఇంకా చూస్తే పేలతో నిండిపోయింది, ఈగలతో నిండిపోయింది. ఇక వారి పంట అంతా తినేయడానికి మిడతలు వచ్చి మిడతల దండు పంట అంతా తినేస్తే మిగిలినది వడగండ్లు వచ్చి మొత్తం నాశనం చేసేసాయి. ఆర్థిక మాంద్యం వచ్చింది, తినడానికి తిండి లేకుండా పోయింది, అన్నీ పోగొట్టుకున్నాడు. చివరాఖరికి ఏం జరిగిందంటే తన ఇంట పుట్టిన దాసి మొదలుకొని రాజు వరకు ఇంట పుట్టిన తొలుచూలు పిల్లలందరూ చనిపోయారు, మనుషుల్లో కానీ పశువుల్లో కానీ. ఇన్ని పోగొట్టుకున్నాక ఫరో అనుకున్నాడు, ఇక వీళ్ళు నా దగ్గర ఉంటే నాకు లాభం లేదు, పంపించేస్తాను అనుకుని పంపించేశాడండి. పంపించేసిన తర్వాత మరలా ఆలోచన వచ్చింది, నాకు ఇంత నష్టం చేశారే, తొలుచూలు పిల్లలు పోగొట్టుకున్నామే, ఆస్తి అంతా పోయింది, తినడానికి తిండి లేకుండా అయిపోయింది, పంట నాశనం అయిపోయింది, అసలు ఎలా పోనిచ్చిన వాళ్ళని తరుముతా, వాళ్ళని మరలా తీసుకొచ్చి నా దగ్గర బానిసలో పెట్టుకుంటా అని పరిగెత్తాడని. అన్నీ పోగొట్టుకున్నాడు. మిగిలింది ఏంటి? ఇంకా సైన్యం, రథాలే ఉన్నాయి. ఇక సైన్యం, రథాలు కూడా పోగొట్టుకోవడానికి పరుగులు తీసి ఎర్ర సముద్రంలో సైన్యం, రథాలు మొత్తం సమాధి చేసుకున్నాడు. ఈ రోజున ప్రతిరోజు కూడా అంతరంగ స్వభావం చాలా ప్రాముఖ్యమైనది. మన అంతరంగ స్వభావం అలంకరించబడాలి. మన అంతరంగ స్వభావం ప్రతిరోజు కూడా సాధువైన, మృదువైన గుణమను అక్షయ అలంకరణ చేత మన అంతరంగ స్వభావం నింపబడును గాక. 3 వ్యక్తిని మనం గమనించాం. ఎవరు అయినా కయీను అంతరంగ స్వభావం ఎప్పుడు బయట వచ్చిందంటే తను అనుకున్నాడు, నేను దేవునికి తీస్తే నాకు దేవుడు ఏదో చేస్తాడు, దేవునికి నేను ఇది అర్పిస్తే నాకు దేవుడు ఏదో మేలు చేస్తాడు అనుకున్నాడు. దొరకల. దేవుడు అన్నాడు, కయీను నీ అర్పణ కాదు నాకు కావాల్సింది, నీవు తెచ్చిన అర్పణ కాదు నాకు కావాల్సింది, నీ హృదయం కావాలి. అక్కడ రాయబడిన చదివిన మాట మనం చదివాం, కయీనును అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు. ఈరోజు నీ మాటలు వింటున్న మనం ప్రతిరోజు కూడా మన జీవితాల్లో అప్పుడు అర్పణ లక్ష్య పెట్టినప్పుడు కయీను స్వభావం బయటకు వచ్చింది. మనం కూడా దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఒకటి అనుకుంటాం, ఇది జరగాలి అని, జరిగితే దేవుడు ఉన్నాడు అనుకుంటాం, కానీ అది జరగనప్పుడు అంతరంగ స్వభావం బయటపడుతుంది. ప్రతిరోజు కూడా మన అంతరంగ స్వభావం చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. మన అంతరంగ స్వభావం చాలా దేవునికి మహిమ కలిగే విధంగా మనం మార్చుకోవాలి. ప్రతిరోజు ప్రతి క్షణం మనలో దేవుని రూపము చూడగలిగే కృప మనకు అనుగ్రహించునుగాక. పౌలు గారు ఒక మాట అంటాడు కదా, చాలా చక్కటి మాట, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లుగా
మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎలా చెప్పగలిగాడండి అంత చక్కటి మాట? మామూలు విషయం ఆ మాట? సవాలు చేసి చెప్తున్నాడు, మనందరికి ఒక సందేశంగా చెప్తున్నాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నా. యేసుక్రీస్తు ప్రభువులు వారు ఏమన్నా తెలుసా? నాలో ఏ తప్పైనా ఏ పాపమైన ఉందని ఎవరైనా రుజువు చేయగలరా? ఆయన దగ్గరికి కూడా వచ్చి ఎవరు ఆయనలో పాపం ఉన్న రుజువు చేయలేకపోయారు. అన్యాయంగా అక్రమంగా నేరాలు మోపడానికి ప్రయత్నించారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ అధికారి కూడా, పిలాతు కూడా అంటున్నాడు, ఈయనలో నాకు ఏ తప్పు కనపడట్లా, ఈయనలో నాకు ఏ నేరం కనపడట్లా. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ప్రతిరోజు కూడా మన అంతరంగ స్వభావం చాలా ప్రాముఖ్యమైనది. మన అంతరంగ స్వభావం ప్రతిరోజు మనము కాపాడుకుందుముగాక. మన అంతరంగ స్వభావం కయీను వలె అనుకున్నది జరగనప్పుడు వచ్చే అంతరంగ స్వభావం కాదు. ప్రేమించినది దక్కలేదని అంతరంగ స్వభావం బయటకు వచ్చి చంపేది కాదు. మన అంతరంగ స్వభావం ప్రతిరోజు కాపాడుకునే భద్రత భాగ్యం దేవుడు మనకు దయచేయునుగాక. విలువైన వస్తువులు తీసుకుని వెళ్ళి ఇంట్లో దాచుకుంటాం కదా, బయట పెడితే ఎవరో తీసుకెళ్ళిపోతారని కాదు, బయట పెట్టడం అంత మంచిది కాదు అని. విలువైన వస్తువులు లోపల దాస్తున్నారు. అలాగే విలువైన మన అంతరంగ స్వభావము, లోపల దాగి ఉన్న స్వభావము బయటికి తీసిన విలువైనదిగానే ఉండేట్లు దేవుడు సహాయం చేయునుగాక. బంగారు వస్తువు అండి, బీరువాలో పెట్టారు, బీరువాలో ఉన్నది బంగారమే. బయటికి తీసిన, చెప్పండి అందరు గట్టిగా, బీరువాలో ఉన్నప్పుడు బంగారం, బయటికి తీసినప్పుడు పిచ్చిది కాదుగా. బీరువాలో పెట్టిన బంగారమే, బయటికి తీసిన. అలాగే మన అంతరంగ స్వభావం ప్రతిరోజు కూడా లోపల దాగి ఉన్నప్పుడు అదే స్థితిలో ఉండాలి. ఒకవేళ మనకు నచ్చనిది బయటకు వచ్చినప్పుడు, అనుకున్నది జరగనప్పుడు కూడా అదే అంతరంగ స్వభావం కనపడేట్లు దేవుడే కార్యాలు జరిగించునుగాక. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. గడిచిన వారం ఒక మాట చెప్పాను కదా, 4-5 సంవత్సరాలు వెంటబడ్డాడంట ప్రేమించానని. తీరా ప్రేమించను అనేసరికి అంతరంగ స్వభావం బయటకు వచ్చి ఆ అమ్మాయి గొంతుకు వచ్చి చంపేయడం, యాసిడ్ పోయాలని ఆలోచన రావడం, ఇలా స్వభావాలు బయటకు వస్తున్నాయి. తల్లిదండ్రులు అనుకుంటున్నారంట, అయ్యా మా పిల్లలు అలాంటి వాళ్ళు కదయ్యా, అలా పెంచలేదయ్యా, ఎలా వచ్చిందో ఈ స్వభావం మాకు అర్థం కావట్లేదని అల్లాడిపోతున్నారంట. ఈరోజు నీ మాటలు వింటాను, మన జీవితంలో మన అంతరంగ స్వభావం ఎప్పుడు బయటకు వస్తుంది? అనుకున్నది జరగలేదన్నప్పుడా, కోరుకున్నదని అవ్వలేదన్నప్పుడా, ప్రార్థన చేసినప్పుడు ప్రతిఫలం రాలేదన్నప్పుడా, ప్రతిరోజు కూడా మన అంతరంగ స్వభావము అనుకూలంగా, దేవునికి అనుకూలంగా మార్చబడేట్లు దేవుడు సహాయం చేయునుగాక. ఇప్పుడు అందరు వినండి, ఒక చిన్న మాట చెప్తాను. ఇలాగే ఒక రోజున రోడ్డు మీద బండి మీద వెళ్తున్నప్పుడు, అందరు వినండి ఈ మాట, రోడ్డు మీద బండి మీద వెళ్తూ ఉన్నప్పుడు ఒక తల్లి వచ్చింది ఏదో ఒకటి అడగటానికి. సరే అడుగుతారు కదా, ఎవరో ఒకళ్ళు అడుగుతారని నేను విడిగా పెట్టుకొని ఉంటాను. సరే అని చెప్పి ఆ తల్లి రాగానే కొంచెం తీసి ఇవ్వగానే ఆమె ఏమందంటే, నా బంగారు కొండయ్యా, నువ్వు చల్లగా ఉండాలయ్యా, నువ్వు దీవెనగా ఉండాలయ్యా అని దీవించడం మొదలుపెట్టింది. సరే దీవిస్తుంది కదా అనుకొని కొంచెం మనసు సంతోషం వచ్చింది. ఎలాగైనా దీవిస్తారులే, ఎవరైనా ఒక మేలు చేసినప్పుడు దీవిస్తారని. సరే అని చెప్పి అలా దాటి కొంచెం ఎదరికి వెళ్ళిందండి. అప్పటి వరకు ఎలా దీవించింది? నా బంగారు కొండయ్యా, నువ్వు చల్లగా ఉండాలి, నీ కుటుంబం చల్లగా ఉండాలి, నీ బిడ్డలు చల్లగా ఉండాలి, ఇవన్నీ చెప్పింది, బాగానే ఉంది. తర్వాత కొంచెం అవతలకు ఇంకో బండి దగ్గరికి వెళ్ళింది. ఆ బండి మీద ఉన్న అతను కూడా అడుగుతున్నాడు, అయ్యా నీ బంగారు చేతులతో నాకు ఏదైనా సాయం చేయవా, నీ బంగారు చేతులతో నాకు ఏదైనా మేలు చేయవా, సహాయం చేయవా, ఆదుకోవా అని అంటుంటే ఆయన పైకి కిందకి చూసి హో అవతల పో అన్నాడు. అనగానే మళ్ళీ అడిగింది, అయ్యా నా బంగారు కొండయ్యా, నీ చేతులతో నన్ను కొంచెం ఆదుకోయ్యా, ఏదైనా సహాయం చేయి అంటుంటే పొమ్మని చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా, కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయిగా, పని చేసుకుని బతకలేరా అని అతను ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడు. ఇస్తే ఇవ్వాలి, లేకపోతే లేదు. కానీ ఆ మాట మాట్లాడేసరికి అప్పుడు దాకా నా బంగారు కొండయ్యా, నీ చల్లని చేతులయ్యా, నువ్వు చల్లగా ఉండాలయ్యా అని నోరుతో అంది కదా, వెంటనే ఏముందో తెలుసా, పనికి మాలినోడా అని మొదలుపెట్టింది. దొంగ సచ్చినోడా అని మొదలుపెట్టి ఇక అంటుంది, అందరూ పోతున్నారుగా నీకు రావట్లేదా అని మొదలుపెట్టింది. అప్పటి వరకు ఏమంది చెప్పండి, బంగారు కొండయ్యా దీర్ఘాలు తీసింది. చక్కగా రాగాలి, నువ్వు చల్లగా ఉండాలయ్యా, నీ కుటుంబం చల్లగా ఉండాలి, నీ బిడ్డలు చల్లగా ఉండాలి అంది. అంతా బాగానే ఉంది. అనుకున్నది ఎప్పుడైతే జరగలేదో అంతరంగ స్వభావం బయటకు వచ్చింది. కొన్నిసార్లు ప్రతీది కూడా నా కన్నుల ముందు ఏది జరుగుతున్నా నేను ఆలోచిస్తా, ఏది జరుగుతున్నా ఇది ఒకవేళ దేవుడు నాకు ఏదైనా ఆలోచన తెలియజేయడానికో, నాకు ఏదైనా గుణపాఠం నేర్పడానికో, లేదా నాకేదైనా బుద్ధి చెప్పడానికో దేవుడు ఏదో చూపిస్తున్నాడని నేను ప్రతీది కూడా గమనిస్తూనే ఉంటా.
ఆ మాట అనగానే నాకు ఒక్కసారికి గుండెలు జల్లుమన్నాయి. ఓరి బాబు, నేను ఇచ్చి మంచి పని చేశాను, లేకపోతే ఆ తిట్లన్నీ వచ్చేయగా. ఇక ఏం మాట్లాడేదో ఏమైనదో తెలియదు. అందుకే ప్రతిరోజు కూడా మన అంతరంగ స్వభావం మనం కాపాడుకుందాము గాక. మన అంతరంగ స్వభావం ఎప్పుడు ఎలా ఉండాలో తెలుసా? సాధువైనట్టు, మృదువైనట్టు, గుణమను అక్షయ అలంకరణ చేత మనం అలంకరించబడదుము గాక. అర్థమైందండి? మనుషుల బుద్ధి ఇది, మనుషుల ఆలోచనలు ఇది. ముందు మాట్లాడినప్పుడేమో చక్కగా మాట్లాడింది, అనుకున్నది జరగబోయేసరికి అంతరంగ స్వభావం బయటకు వచ్చింది. ఈ స్వభావమే మనుషుల్లో మారాలి. ఈ స్వభావం మనుషుల్ని విడిచిపెట్టాలి. ప్రతిరోజు కూడా మనం అనుకున్నది జరిగినా సంతోషమే, అనుకున్నది జరగకపోయినా ఈ స్వభావం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దానియేలు, షడ్రకు, మెషకు ఏమనుకున్నారండి? మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి కలిగిన అగ్నిగుండం వచ్చి మమ్మల్ని తప్పించినా తప్పించకపోయినా ఆయననే మేము సేవిస్తాం. ఆమె చెప్పండి అందరు కూడా. మేలు జరిగితే దేవుడు ఉన్నాడు, మేలు జరగకపోతే దేవుడు లేడు అనే స్వభావం మనలోంచి పోవాలి. ఎందుకంటే మనము అలంకరించబడాలి. సాధువైన, మృదువైన, గుణమనే అక్షయ అలంకరణ. ఈ 3 వారాలుగా మనం ఎందుకు వింటున్నాం తెలుసా? ఏ విధము చేతనైనా మన సంఘమంతా సార్వత్రిక సంఘముగా అలంకరించబడునుగాక. మన సంఘమంతా మచ్చలేని సంఘముగా అలంకరించబడునుగాక. మనము చేసే భక్తి అవసరాలు తీర్చుకోవడం కోసమో, రోజు గడుపుకోవడం కోసమో, ఏదో కడుపు కూటి కోసమో కాదు. నిత్యత్వంలో మనము చేర్చగలిగే విధంగా మన భక్తి మార్చబడునుగాక. మనము అలంకరించబడుదుముగాక. ప్రతిరోజు మనలో ఒక రూపాంతర అనుభవాన్ని దేవుడు దయచేయునుగాక. అట్టి కృప మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఒక మాట చూడండి, చదువుదాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట చూడండి. పరలోక రాజ్యం ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివానిని కూలికి కుదుర్చుకోవడానికి పొద్దున్నే బయలుదేరి, అయ్యా రోజుకు మీకు ఒక దేనారం ఇస్తా, పనివారితో వడబడి తన ద్రాక్ష తోటలోకి వెళ్ళి పని చేయండి అని చెప్పాడు. తరువాత దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో కొంతమంది ఊరికే నిల్చున్నారంట. మీరు కూడా వెళ్ళి నా తోటలో పని చేయండి, నాకు ఏది ఇష్టమో మీకు ఏది అనుకూలం ఇస్తా అని అన్నాడు. తర్వాత వెళ్ళిరి. ఇప్పుడు 12 గంటలకు ఒక గుంపు వెళ్ళారు, 3 గంటలకు ఒక గుంపు వెళ్ళారు. ఇంకా చివరిగా మనం చూస్తే 5ంటికి కూడా వచ్చాడండి రోడ్డు మీదకి. అప్పుడు కూడా పని లేక కొంతమంది రోడ్డు మీద నుంచున్నారు. వాళ్ళను కూడా పిలిచి, ఏయా మీకు ఎవరు పని ఇవ్వలేదా? ఇవ్వలేదండి. 5 అయిపోతుంది, ఇంకా పని కోసం మీరు ఇంకా ఎదురు చూస్తున్నారా? సరే నా తోటలోకి వెళ్ళండి, పనులు పని చేస్తున్నారు, అక్కడికి వెళ్ళండి, మీకు ఏదో ఒకటి నాకు నచ్చింది లేదా మీకు మీరు కోరుకుందే ఇస్తా అని చెప్పాడు. చెప్తే ఇదంతా జరిగింది. ఇప్పుడు 10వ వచనం చదవండి ఒకసారి. మొదటి వారు వచ్చి ఎక్కువ దొరుకునని అనుకున్నారు, కానీ వారికి ఒక్కొక్క దేనారం చొప్పునే దొరికింది. అయితే అది చూసి, అయ్యా వీళ్ళు 1 గంటే కదా పని చేశారు, పగలంతా మేము కష్టపడి ఎండ బాధ సహించామే, మాతో వీళ్ళని సమానం చేసేవేంటయ్యా అని చెప్పి దిగులు పడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ అంతరంగ స్వభావం అర్థమై ఉండాలి మీకు. ఇక్కడ వాళ్ళ అంతరంగ స్వభావం మనకు అర్థం అవ్వాలి. ఇప్పుడు ఒక యజమాని ఉన్నాడండి, తనకు ఒక తోట ఉంది, ద్రాక్ష తోట. ఆ ద్రాక్ష తోటలో పని చేయటానికి, ద్రాక్ష పళ్ళన్నీ కూడా ఒక చోటకి చేర్చడానికి పని వాళ్ళని కోసం ఉదయాన్నే వెళ్ళాడు 6 గంటలకి. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే 6 గంటలుగా కొంతమంది వచ్చారు పని కోసం. 6 గంటలకల్లా వాళ్ళు వచ్చారంటే వాళ్ళు మంచోళ్లే. ఎంత పొద్దున్నే లేచి ఉంటారు, వాళ్ళ పనులన్నీ ముగించుకొని చేతో క్యారేజ్ పట్టుకొని 6ంటికల్లా రోడ్డు మీదకి వచ్చారంటే ఎంత పనులు, శ్రమజీవులే, కష్టజీవులే. వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, అయ్యా 6 గంటలకల్లా వచ్చేసారు, బాగానే ఉంది, నా తోటలో పని చేస్తాకు వస్తారా? వస్తామండి. ఎంత ఇస్తారు? రోజుకి మీకు ఒక దేనారం ఇస్తా, సరేనా? ఈ దేనారం మీకు ఇస్తాను, ఇప్పుడు వడబడుతున్నా, సరే వెళ్ళి పని చేయండి అన్నాడు. వాళ్ళతో దేనారంగా వడబడి ఇస్తానని చెప్పి ఒప్పుకొని పని వాళ్ళని పంపించేశాడు 6ంటికి. 6ంటికి వెళ్ళి వాళ్ళు పని చేస్తున్నారు, కష్టపడుతున్నారు, ఎండలో కష్టపడుతున్నారు. 9ంటికి వచ్చాడు మరలా రోడ్డుకి. 9ంటికి కూడా కొంతమంది గుంపు అక్కడ ఉన్నారు. అయ్యా మాకు ఎవరు పని ఇవ్వలేదు,
పని ఇవ్వలేదా? సరే మీరు కూడా వెళ్ళండి, నా తోటలోకి వెళ్ళి పని చేయండి. వాళ్ళు కూడా వెళ్ళి పని చేస్తున్నారు. ఈలోపు మరలా 12ంటికి వచ్చాడంట. 12ంటికి వస్తే అప్పుడు కూడా 12ంటికి కూడా పని దొరకని వాళ్ళు ఉన్నారు. పని దొరక్క, పనికి పిలిచేవాళ్ళు లేక, పని లేక తెచ్చుకున్న క్యారేజీలు అట్టాగే పట్టుకొని అక్కడ నుంచొని ఉంటే వాళ్ళ దగ్గర కూడా అయ్యా మీకు పని దొరకలేదా? దొరకలేదండి. సరే నా తోటలోకి వెళ్ళండి, ఏది న్యాయం అది ఇస్తా. 3ంటికి వచ్చాడండి. 3ంటికి కూడా ఒక్కళ్ళు కూడా అక్కడ పని ఇచ్చిన వాళ్ళు కనపడక అక్కడే ఉన్నారు కొంతమంది. వాళ్ళని కూడా పిలిచాడు, వెళ్ళండి నా తోటలోకి వెళ్ళండి, ఏది న్యాయం అది ఇస్తా. చివరికి 6ంటికి పని దిగిపోయే ముందు 5ంటికి కూడా రోడ్డుకి వెళ్ళి చూస్తేనంట అక్కడ కూడా ఇంకా పని లేక ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళని చూసి జాలిపడి మీకెవరు పని ఇవ్వలేదా? సరే వెళ్ళండి నా తోటలోకి. ఇలా అందరి తోటలోకి పంపించాడా? అందరిని తోటలోకి పంపించాడా? 6ంటికి వచ్చారు, 9ంటికి వచ్చాడు, 12 గంటలకు వచ్చాడు, 3 గంటలకు వచ్చాడు, 5ంటికి వచ్చాడు. వచ్చిన వాళ్ళని వచ్చినట్టు పనికి పంపించాడు. 6ంటికి వెళ్ళారే పనికి. వాళ్ళు అనుకుంటున్నారంట 5ంటి దాకా ఇప్పుడు వీళ్ళు పని లేకుండా ఉన్నారా, గంట చేతన వీళ్ళకి ఏమిస్తారు, గంట చేతి వీళ్ళకి ఏమొచ్చింది అని అనుకుంటున్నారు. తర్వాత అందరూ అలాగే అనుకుంటూ ఉండగా 6 అయిపోయిన అందరు పని దిగారు. ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. ఈ 6ంటికి వచ్చిన వాళ్ళు అనుకుంటారంటే మాకు ఎక్కువ ఇస్తాడు, పొద్దున్నుంచి కష్టపడ్డాం, ఎండ బాధకి సహించాం, పని చేసాం, ఎక్కడ కూడా మేము ఈ పనిని మేము దొంగ పని చేసినట్టుగా కనపడలా, మాకు ఎక్కువ ఇస్తాడు అనుకుంటే వాళ్ళకు కూడా ఒక ధ్యానారం ఇచ్చాడు. సరే వీళ్ళకి ఎంత ఇస్తున్నాడు? అసలు వీళ్ళకి ఇచ్చింది తీసుకుని వెళ్ళిపోవాలి. వాళ్ళ ఆలోచన ఏంటంటే వీళ్ళకి ఎంత ఇస్తున్నాడు, వెనక్కి వచ్చారు కదా వీళ్ళకి ఎంత ఇస్తాడు అని చూస్తాకి వెళ్తే వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క ధ్యానారం ఇచ్చి పంపించేశాడు. పంపిస్తే అప్పుడు వాళ్ళు అంటారు, అయ్యా గంట క్రితం వచ్చి వాళ్ళ గంట కదా కష్టపడ్డారు, ఇంకొకరు 3 గంటలే కదా కష్టపడ్డారు, మేము ఎప్పుడు వచ్చాం? పొద్దున్న వచ్చాం, చీకటితో వచ్చాం, తెల్ల పొద్దు పొడవక ముందు వచ్చాం, మాకు కూడా వాళ్ళతో సమానం చేసేసేవింటయ్యా అని బాధపడుతున్నారు. అప్పుడు ఆ యజమాని అంటాడు, చదవండి ఒకసారి, యజమాని ఏమన్నాడు చదవండి. నేను నీకు అన్యాయం చేయలేదే, ముందు నువ్వు పనికి వచ్చినప్పుడు నీకేం చెప్పా? ధ్యానారం ఇస్తానని చెప్పాను కదా, దాని ప్రకారమే కదా నీకు ఇచ్చింది, నీ ధ్యానారం నీకు ఇచ్చేసాను కదా, నీ సొమ్ము నువ్వు తీసుకొని వెళ్ళొచ్చు కదా, నా సొమ్ము నా ఇష్టం వచ్చినట్లు నేను చేసుకోవటం నీకు నచ్చలేదా? అక్కడ ఇంకొక మాట ఉంటుంది చూడండి, నాకు ఇష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో నేను చేయడం న్యాయం కాదా? నేను మంచివాడిని అనిపించుకున్నందున బైబిల్లో కూడా రాసిందండి కడుపు మంట. చాలామంది అంటారు కదా అసలు నాకు కడుపు మండిపోతుందండి అంటారు. ఒక్కొక్కళ్ళు ఉంటారు అబ్బో ఈ విషయం చెప్పకపోతే నా కడుపు ఉబ్బిపోద్ది అనేవాళ్ళు ఉంటారు. బైబిల్ గ్రంథంలో కూడా కడుపు మంట గురించి రాశాడు. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో మన కడుపు మంట ఎప్పుడు వస్తుంది? ఒకళ్ళకి ఏదైనా దేవుడు మేలు చేసినప్పుడా? ప్రతి చోట కూడా సీనియర్లు జూనియర్లు అని ఉంటాయి. ప్రతి చోట కూడా ప్రతి క్షణం కూడా వాళ్ళు ఎప్పుడు వచ్చారు, మేము ఎప్పుడు వచ్చాం, దేవుడు మాకెందుకు అంత మేలు చేయలేదు, వీళ్ళకెందుకు అంత మేలు చేసేవాళ్ళు అనేవాళ్ళు ఉంటారు. అసలు మనం ఎప్పటి నుంచో దేవుడు తెలుసు అనుకుంటున్నా దేవుడి సందులో ఎలా ప్రార్థించాలో తెలియకపోతే, ఎప్పటి నుంచో దేవుడు తెలుసు, సంఘం తెలుసు, సేవకుడు తెలుసు, పరిచర్య తెలుసు, నా తోటి విశ్వాసులు తెలుసు, అసలు అన్ని క్రమాలు తెలుసు అనుకుంటున్నాం. కానీ దేవుని సందులో ఎలా ప్రార్థన చేయాలో తెలుస్తుందా? ఎలా దేవుని సందులో వేడుకోవాలో అర్థమవుతుందా? ఏ విధంగా అలంకరించబడాలో అది అలంకరించబడే వ్యక్తులుగా మార్చబడుతున్నామా? అలంకరించబడకపోవడం నష్టాన్ని తీసుకుని వచ్చిందని మనం గుర్తించాలి. ఈరోజున ద్రాక్ష తోట ఆయనది, యజమాని ఆయన. ఎవరికి ఇచ్చిన దాన్ని బట్టి వారు సంతృప్తి చెందాలి, ఎవరికి ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళు తృప్తి పడాలి. వాళ్ళతో వీళ్ళతో సమానం చేశాడని, వాళ్ళతో వీళ్ళతో మమ్మల్ని సమానంగా చేశాడని చెప్పి వాళ్ళు వచ్చి యజమానుని మీద సణుగుతున్నారు. అక్కడ ఒక మాట ఉంటుంది, సణిగారంట, సణుగుతున్నారు. ఇశ్రాయేల్ ప్రజలు కూడా సనగబట్టే కదా పిట్టలు రాలిట్లకి రాలిపోయారు. దేవుని సందులో సనగబట్టే కదా అహరోను మిరియామును పిలిచి నా సేవకుడికి విరోధంగా ఎందుకు మీరు సణుగుతున్నారు, నా సేవకుడికి వ్యతిరేకంగా మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? మోషే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడని మీకు తెలియదా? అతనికి విరోధంగా మీరు మాట్లాడారు. ఇదిగో మిరియాముకు కుష్టు కలిగిందని లేఖనాలు మనం చూస్తున్నాం కదా. సణుగు అనేది చాలా ప్రమాదకరం, సణుగుడు అనేది చాలా వ్యతిరేకమైనది. మన జీవితాల్లో అంతరంగ స్వభావంలో ఏ రకమైన సణుగుడు ఉండకూడదు. మనం ప్రతిరోజు కూడా ఆత్మీయులుగా నిలబడే కృప దేవుడు దయచేయునుగాక. మనకన్నా తక్కువ వాళ్ళని నిలబెట్టినప్పుడు మన స్వభావం బయటపడుతుంది. కొన్ని చోట్ల
భోజనాల దగ్గర కూడా మనకి అంతరంగ స్వభావం బయటపడుతుంది. చాలా చోట్ల వాళ్ళకేం పెట్టారో వీళ్ళకేం పెట్టారో అని ప్లేట్ పట్టుకొని ఎగిరెగిరి చూసేవాళ్ళు ఉంటారు. అక్కడి నుంచి ఏం వాసన వస్తుందని చూసేవాళ్ళు కూడా ఉంటారు. ఎక్కడ ఎవరికి పెట్టినా ఇలాగేనంట. ఒక చోట ఒక సేవకులకి మీటింగ్ అయిన తర్వాత అంత దూరాన తెరగట్టి భోజనాలు పెడుతున్నారంట సేవకుల వరకు. విశ్వాసులు అందరికీ ఏంటంటే వాళ్ళందరికీ బయట బఫే సిస్టమ్ ఇచ్చేసి వాళ్ళందరూ భోజనం చేస్తున్నారు. సేవకులు కూడా ఎందుకు అలా పెట్టారంటే, సరే పబ్లిక్గా ఉంది చూస్తూ ఉంటే వాళ్ళు తింటారో తినలేరని వాళ్ళ వరకు అలా కట్టారంట. ఈలోపు ఒక వ్యక్తి అంట సేవకులకి ఏం పెట్టారో అక్కడ ఏం పెడుతున్నారు భోజనాలని ప్లేట్ పెట్టుకుని ఎగిరెగిరి చూస్తున్నాడంట. ప్లేట్ పెట్టుకొని తినేవాడు తినాలి కదా, తినకుండా ఎగిరెగిరి చూస్తున్నాడంట. ఎంత ఎగిరి చూసినా అక్కడ ఉండేది అదే. ఇక్కడ సాంబారే పెడతారు, అక్కడ సాంబారే పెడతారు. కాకపోతే అక్కడ ఏంటంటే ప్రత్యేకంగా వేరేగా సేవకులు కదా అని కొంచెం వేరేగా పెడుతున్నారు అంతే. అయితే ఇంకా కొందరు ఉన్నారంట ఎగిరెగిరి చూసే గుంపు ఒకళ్ళు ఉంటే వాసన చూసేవాళ్ళు ఉన్నారంట. అక్కడి నుంచి ఏం వాసన వస్తుందని చూస్తుంటే ఎంత వాసన చూసినా అక్కడ నుంచి సాంబారే వస్తుంది. ఈ రోజున మన జీవితంలో ఎదుటివారికి ఏం వచ్చింది, ఎదుటివారికి ఏం కలిగింది, ఎదుటివారు ఏం సంపాదించారు, యజమాని వాళ్ళకేమి ఇచ్చాడు, యజమాని నాకెంత ఇచ్చాడు అనే దానికంటే కూడా మనము ఇచ్చిన దానిలో ఆరోగ్యం ఇచ్చాడా తృప్తి పడాలి, ఆయుష్ ఇచ్చాడా తృప్తి పడాలి, బిడ్డల్ని ఇచ్చాడా తృప్తి పడాలి, సంఘాన్ని ఇచ్చాడా తృప్తి పడాలి, ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థించే కృపనిచ్చాడా తృప్తి పడాలి. ఆత్మ సంబంధమైన వరాల చేత మనం అలంకరించబడే వారిగా మన ఆత్మీయ జీవితం అలంకరించబడును గాక. మన ఆత్మీయ జీవితం ప్రతిరోజు వరాల చేత అలంకరించబడాలండి, లోక సంబంధం వాటితో కాదు. ఆత్మీయ వరాల చేత అలంకరించబడాలి. కొందరు ఉంటారు వరహాల చేత అలంకరించబడేవాడు ఉంటారు. మన ఒక రోజున ఒక పెళ్ళికి వెళ్ళాను. మా పిన్నే ఎంత బంగారం అంటే అసలు మామూలుగా కాదు. ఇక్కడ మెడ నిండిపోయింది, మెడకి ఉరితాడేసినట్టుగా ఉంది. ఇక్కడి నుంచి చూస్తే ఇక్కడ వరకు ఎంత బంగారమే మొత్తం. అదేదో వరహాలంట. ఎంత బంగారంతో అలంకరించుకున్నా మొహంలో కళ అనిపించలే. మా పిన్ని మొహమే. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ లోక అలంకరణ కాదు మనకు కావాల్సింది, ఆత్మీయ అలంకరణ చేత మనం నింపబడాలి. ఆమెను చెప్పండి. ఆత్మీయ అలంకరణతోనంట మన ముఖంలో ఏ రకమైన అలంకరణ చేయకపోయినా ముఖం కళకళ ఆడిపోతూ ఉంటుంది. కొంతమందిని చూడండి, మీరే అంటారు కదా నల్లగా ఉన్నారు కానండి వాళ్ళ ముఖం కళగా ఉందండి. అసలు నలిపే కానండి ముఖంలో ఎంత చిరునవ్వు ఉందండి. ఈ రోజున మనలో ఒక్క చిరునవ్వు మన ముఖం కళగా మార్చబడడానికి తీర్చిదిద్దబడుతుంది. ప్రతిరోజు కూడా మన ముఖాలు ఆత్మీయ అలంకరణ చేత అలంకరించబడును గాక. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తా. అహీతోపేలు అనే వ్యక్తి అంట అబ్షాలోముకు ఒక ఆలోచన చెప్పాడు. సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి. అహీతోపేలు అనేటువంటి ఒక వ్యక్తి అబ్షాలోముకు ఒక ఆలోచన చెప్పాడు. అబ్షాలోము ఆలోచన వినలేదంట. వినండి జాగ్రత్తగా. అహీతోపేలు అనేటువంటి వ్యక్తి అబ్షాలోముకు ఒక ఆలోచన చెప్తే అబ్షాలోము ఆలోచన వినలా. ఇప్పుడు మనం ఒక మంచి విషయం చెప్తామండి, ఎవరికైనా ఒక మంచి విషయాన్ని బోధిస్తాం, వినకపోతే మనం ఏం చేయగలం? ఇప్పుడు వాక్యాన్ని సేవకుడు చెప్తున్నాడు అనుకోండి, నేనే కాదు ఎక్కడైనా ఒక వాక్యాన్ని సేవకుడు చెప్తున్నాడు అనుకోండి, వింటే మనం బాగుపడతాం. ఎందుకంటే వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. ఆయన మాట్లాడే ప్రతి మాట దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఆ వాక్యాన్ని మనం వినేటప్పుడు వింటే మన జీవితాలు ఆత్మీయ జీవితంగా మార్చబడతాయి. వింటే మన కుటుంబాలు ఆత్మీయ కుటుంబాలుగా మార్చబడతాయి. వినకపోతే ఏం చేయగలం? చెప్పడం నా వంతు, బోధించడం నా వంతు. వినకపోతే అది వినని వారి ఇష్టం. అయితే ఈ రోజున మన జీవితాల్లో వింటున్న వాక్యం ఏంటంటే, అహీతోపేలు ఒక వార్తను చెప్పాడు, ఒక ఆలోచన చెప్పాడు అబ్షాలోముకి. అబ్షాలోముతో ఉన్న వారు అందరూ అన్నారంట, ఆ ముసలైన ఆలోచనలు ఎందుకురా నీకు, ముసలైన ఆలోచన ఏం ఉపయోగపడతా నీకు అని ఆ ఆలోచన పక్కన పెట్టేస్తే, అహీతోపేలు ఆలోచన అబ్షాలోము లెక్క చేయలేదే అని ముఖాన్ని చిన్నబుచ్చుకొని వెంటనే రథం ఎక్కి వెళ్ళిపోయాడంట. ఇక్కడ మీకు ఒక మాట జ్ఞాపకం చేసేది ఏంటంటే, అబ్షాలోము మాట వినలేదు అహీతోపేలు. వాస్తవంగా అహీతోపేలు జ్ఞానం ఉన్నవాడే, ఒకప్పుడు దావీదుకి ఆలోచన చెప్పిన వాడే. కానీ ఇక్కడ అబ్షాలోముకి ఏ ఆలోచన చెప్పాడంటే, మంచి ఆలోచన కాదు, అబ్షాలోముకి ఏదో ఉపయోగకరమైన ఆలోచన చెప్పాడు. ఇలా చేస్తే నువ్వు తండ్రి మీద జయాన్ని పొందుతావను, ఇలా చేస్తే నీకు ఒక లాభం వస్తుందనో ఆలోచన చెప్పాడు. కానీ అబ్షాలోముతో కొంతమంది కుర్రోళ్ళు ఉండి అన్నారంట, ఆ ముసలుడు ఆలోచనలు ఎందుకురా నీకు, ఆ ముసలైన ఆలోచన ఎందుకు నీకు అని చెప్పేపటికి వెంటనే అతని ఆలోచన అబ్షాలోము లెక్క చేయలేదని. ఒకసారి ఆ 17వ అధ్యాయంలోకి రండి. అహీతోపేలు అంట
వెంటనే వెళ్ళిపోయి ఉరేసుకొని చనిపోయాడంట. చూడండి ఒకసారి సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం. చదవండి. 23వ వచనం చదవండి. అహీతోపేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవట చూచి గాడిదకు గంతగట్టి ఎక్కి తన ఊరునున్న తన ఇంటిలోనికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని, ఎందుకు వచ్చిన కర్మండి ఆయనకి? అహీతోపేలు తన ఆలోచన వినలేదు. అబ్షాలోము బాగానే ఉంది, వినకపోయాడు, ఊరుకొని ఉండొచ్చు కదా. వెంటనేనంట పరుగున గాడిదగా ఎక్కి గాడిద గంత కట్టి తన ఇంటికి వెళ్ళిపోయి ఇల్లంతా చక్కబెట్టుకొని ఉరి వేసుకొని చనిపోయాడంట. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఆత్మీయ జీవితంలో అపవాది ఎన్నోసార్లు నీ మాట వాళ్ళు వినలేదా, నీ మాట వాళ్ళు పట్టించుకోవట్లేదా, నువ్వు చెప్పినట్టు వాళ్ళు చేయట్లేదా, కుటుంబంలో భర్త మారట్లేదా, భార్య మాట వినట్లేదా, పిల్లల మాట వినట్లేదా, వెళ్ళు ఊరేసుకొని చనిపో. అపవాది ప్రేరేపణ అండి ఇది. ప్రతి కుటుంబాల్లో ఎన్నో తెల్లవారు లేస్తే ఆత్మహత్య చేసుకున్నారు వింటున్నాం కదా. ఈ ప్రేరేపణ ఎవరితో తెలుసా? అపవాది. ఒక మాట చెప్పనా, ఆత్మహత్య చేసుకుంటేనంట డైరెక్ట్గా నరకానికే, ఇక బైపాస్లో ఇక మరి దారి ఉండదంట. అందుకే వాడు తెలివిగా ఏం చేస్తాడంటే ఆత్మహత్యలకు ప్రేరేపిస్తుంటాడు. ఈ అహీతోపెలుకు కూడా ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? మాట వినలేదు. అబ్షాలోము నా మాట వినలా, మాట వినకపోయాడు. వెంటనే వెళ్ళిపోయి తనలో ఉన్నటువంటి ఆ గుణాన్ని బయటకు వచ్చింది, అంతరంగ స్వభావం. వెళ్ళాడు, ఊరేసుకున్నాడంట, ఇల్లు చక్కబెట్టుకున్నాడంట, చనిపోయాడు. కాబట్టి మనం ప్రతిరోజు కూడా మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకునే వారిగా ఉందుముగాక, అలంకరించుకునే వారిగా ఉందుముగాక. సాధువైనట్టు మృదువైనట్టు అంతరంగ స్వభావంగా మన స్వభావం మారునుగాక. అప్పుడు మనం ఏదైనా అనుకుంటామండి, ఒకప్పుడు మనం ఏదైనా అనుకుంటాం, జరగలేదు, సంతోషమే. జరగకపోయినా సంతోషం. పెద్ద బిల్డింగ్ కడదాం అనుకున్నామండి, అవ్వలేదు, సంతోషమే. అప్పులు తీరిపోతాయి అనుకున్నామండి, తీరలేదు, సంతోషమే. ఏదైనా పెళ్లి కుదిరింది చేద్దాం అనుకున్నామండి, అవ్వలేదు, సంతోషమే. ఒక మాట చెప్పనా, మీరు ఒక పూట మధ్యాహ్నం మటన్ బిర్యానీ తిందాం అనుకున్నారా లేదా? ఎప్పుడైనా మటన్ బిర్యానీ తిందాం అనుకున్నా, అవ్వలేదు, సంతోషమే. ఏది జరిగినా ప్రతిరోజు కూడా మనం సంతోషించే వారిగా ముందుముగాక. ర్యాంక్ వచ్చింది అనుకుని రాకపోయినా సంతోషమే. ప్రతిరోజు కూడా మనము దేవునిని బట్టి సంతోషించే వారిగా మార్చబడుదుముగాక. ప్రభువునందు సంతోషించాలి. ఆయనలోనే మనం ఆనందించే వారిగా మార్చబడుదుముగాక. ఒక ఆయన అంటే ఇలాగే ఆదివారం పూట ప్రార్థన టైం అయిపోతుందంట. సంఘ పెద్ద ప్రార్థన టైం అయిపోతుంది కంగారు పడుతూ వెళ్ళి హడావుడిగా మొహం కడుక్కొని స్నానం చేసి వచ్చేసాడంట. వచ్చి రాగానే తలుపాల తెరవగానే ఇంటి ముందంట ఎక్కడి నుంచో వచ్చిన ఒక కోడి ఆ ఇంటి ముందుకు వచ్చి వాలిందంట. ఏంటిదండి అది? కోడి. వాలగానే ఆయన ఏమనుకుంటా తెలుసా? నా యెహోవా వలన కలిగిన కార్యము నా కన్నులకు ఆశ్చర్యం అనుకొని వెంటనే కోడిని పట్టుకొని బుట్ట కింద కప్పేశాడంట. బుట్ట కింద కప్పేయడమే. ఇక తన ఇంట్లోకి వచ్చేసి, ఇదిగో ఇప్పుడు నేను కోయడానికి చేయడానికి నాకు ఖాళీ లేదు, టైం అయిపోతుంది, పాస్టర్ గారు ప్రార్థన మొదలు పెట్టేస్తాడు, నేను సంఘ పెద్దను కదా, ముందే వెళ్ళిపోవాలి అని చెప్పేసి నేను వచ్చేసరికి దీన్ని ఎలాగైనా నువ్వు శుభ్రం చేసేసి సగం కూర ఫ్రై చేసి సగం కూర పులుసు పెట్టి అని చెప్పేసి వెళ్ళిపోయాడంట. సరే, ఆమె ఏం చేసిందంటే చేద్దాం అనుకునే లోపు ఏం జరిగిందంటే ఆమెకి టైం కుదరక లేట్ అయిపోతుంది, ఆరాధనకు వెళ్ళిపోతే మళ్ళీ పాస్టర్ గారు సంఘ పెద్దమ్మ కూడా ఇప్పుడు దాకా రాలేదని అంటాడని ఇక ఆమె కూడా వచ్చినాక చూసుకుందామని అనుకుందంట. ఈ లోపు వెళ్ళి ఆమె ఆ మూల ఎక్కడో కూర్చుంటే అదే రోజు పాస్టర్ గారు వాక్యం చెప్తున్నాడంట, పొరుగు అనేది ఏది నీవు ఆశించకూడదు. ఆ మాట రాగానే ఎప్పుడు వాక్యం వినని ఆ సంఘ పెద్దమ్మ ఆ రోజు వాక్యం విందంట. పొరుగు వాడిని ఆశించకూడదని సేవకుడు చెప్పాడు, పాస్టర్ గారు చెప్పాడు, నా ఇంటి దగ్గరేమో కోడిని గంప కింద కప్పేసి వచ్చాను, దాన్ని ఎలాగైనా వెళ్ళి నాకు వదిలేయని చెప్పి వెంటనే ముందు ప్రార్థన అవగానే వెళ్ళిపోయి వదిలేసిందంట. ఇక ఈయన సంఘ పెద్ద ఇంట్లో మందిరం అయిపోయిన తర్వాత కొంచెం పనులు ఉంటాయి కదా, ఓడటం లేకపోతే సరి చేయటము, చేపలు చుట్టడం, ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాడంట. ఇంటికి వెళ్ళి ఏంటి ఎక్కడ వాసన రావట్లేదు, మసాలా వాసన రావట్లేదు, చికెన్ పులుసు వాసన రావట్లేదు, ఫ్రై చేసిన వాసన రావట్లేదు అనుకుంటూ, అమ్మా తొందరగా భోజనం వడ్డించి ఆకలేస్తుంది, మందిరంలో సాంబార్ అన్నం కూడా తినకుండా వచ్చేసా, ఇక్కడ చికెన్ కూర ఉందని అనుకునేప్పటికీ
ఆమె ఈ కొత్తిమీర చింత చిగురు ఏదో పప్పు చేసి ఆయన ముందు పెట్టిందంట. ఇదేంటి ఇది తెచ్చావంటే, ఈరోజు పాస్టర్ గారు చెప్పారండి, నీ పొరుగు అనేది ఏది ఆశించకూడదు. ఆ వాక్యం నా హృదయాన్ని తాకింది. ఎప్పుడు? ప్రతిరోజు తాకల, ఈరోజు తాకింది, కోడిని వదిలిపెట్టేసింది. ఈరోజు ప్రతిరోజు కూడా మన జీవితంలో అన్ని విషయాల్లో మన అంతరంగ స్వభావం అలంకరించబడాలి. ఆమె చెప్పండి. ప్రతిరోజు కూడా మన ఆత్మీయ జీవితం నిత్యము కూడా కళకళలాడుతున్న అలంకరించబడిన జీవితంగా మార్చబడును గాక. ఈ రోజున ప్రతిది కూడా ఏది మన పొరుగు వారిది ఏది మన ఇంట్లో ఉండకూడదండి. అంటే వాళ్ళు ఏదైనా ఈ వస్తువు ఇచ్చి తెచ్చారనుకోండి, మరలా దాన్ని అవసరం తీరడానికి ఇచ్చేయాలి. ప్రతిది కూడా ఏది మన ఇంట్లో ఉన్నా మనం వర్ధిల్లలేం. ఏది మన ఇంట్లో ఉన్నది మనకు దీవెన కాదు. ప్రతిరోజు కూడా మన ఆత్మీయ జీవితం అలంకరించబడాలంటే మన అంతరంగ స్వభావంలో ఉన్నటువంటి ప్రతి విధం మలినమంతా దేవుడు తొలగించును గాక. చివరికి ఒక మాట చదివించిన ముగిసి చూడండి. లోకాసు వార్త 15వ అధ్యాయం 28 వచనం నుంచి చదవండి. లోకాసు వార్త 15వ అధ్యాయం 28. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను గనుక అతని తండ్రి వెలుపలకు వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞలను నేను ఎన్నడూ మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకు ఎన్నడైనను ఒక మేకపిల్లనైనా ఇవ్వలేదు. అయితే నీ ఆస్తిని వాటా వేసుకొని తినివేసినటువంటి ఈ నీ కుమారుడు రాగానే ఇతని కొరకు క్రొవ్విన తోని వధించావు, ఇదే న్యాయం అని తల్లబెగతాను. చిన్నగా ఈ చివరి మాట నేను చెప్పి ముగిస్తాను. చూడండి, ఇక్కడ పెద్ద కుమారుడు మంచివాడా చెడ్డవాడా? చెప్పండి. పెద్ద కుమారుడు మంచివాడా చెడ్డవాడండి? మంచివాడే. చిన్న కుమారుడు చెడ్డవాడని రాసిందంటే పెద్ద కుమారుడు మంచివాడే కదా. మరి మంచివాడే. చిన్న కుమారుడు చెడ్డవాడంటే ఈ పెద్ద కుమారుడు మంచివాడే. తండ్రిని చక్కగా సేవిస్తున్నాడు, తండ్రిని ఆజ్ఞలు పాటిస్తున్నాడు, అనుకూలంగా ఉంటున్నాడు, పని చేస్తున్నాడు. ఆఖరికి చిన్న కుమారుడు వచ్చినప్పుడు కూడా ఇంటి దగ్గర లేడు. పొలంలో పని చేయడానికి వెళ్ళాడు, పని చేసి ఇంటికి వచ్చాడు. ఆజ్ఞను ఎప్పుడు తిరస్కరించలా. పొలంలోనే ఉన్నాడు, కష్టపడుతున్నాడు, పని చేస్తున్నాడు. ఎన్ని చేస్తున్నప్పటికీ కూడా పని చేసి వచ్చాడు, తండ్రిని సేవించాడు. అతని అంతరంగ స్వభావం ఎక్కడో ఎలా ఉంది ఇక్కడ బయటపడుతుంది. తండ్రిని సేవించేవాడే, ఆజ్ఞను తృణీకరించిన వాడే. ఎప్పుడు స్నేహితులతో, నానా నేను ఈ పార్టీలు చేసుకుంటా, నా స్నేహితులతో విందులకి వెళ్తా, వినోదాలకు వెళ్తా అననివాడు కాడు, ఎప్పుడు అన్నవాడు కాడు. అయినా తన చిన్న కుమారుడు ఎప్పుడైతే ఇంటికి వస్తే తండ్రి విందు చేశాడో, తన తప్పిపోయిన చిన్న కుమారుడు ఇంటికి వచ్చిన తర్వాత తండ్రి ఎప్పుడైతే విందు చేశాడో అప్పుడు పెద్ద కుమారుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతూ మరలా 28 వచ్చిన ఒకసారి చదవండి. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను. కోపపడిపోయాడండి. తండ్రి మీద కోపం వచ్చింది, తమ్ముడి మీద కోపం వచ్చింది, తను చేస్తున్నటువంటి ఆ విందు మీద కోపం వచ్చింది, వధిస్తున్నటువంటి వాటి మీద కోపం వచ్చింది, పని వాళ్ళ మీద కోపం వచ్చింది. కోపపడి ఇంట్లోకి వెళ్లకుండా చిన్న బుచ్చుకొని ముఖం బయటే ఉన్నాడు. వెంటనే తండ్రి దగ్గరికి వచ్చి మరలా మాట్లాడు. తండ్రి అంటే గౌరవం లేకుండా మాట్లాడతాడు. చూడండి 29 వచ్చిన అనుకుంటా. అందుకు అతడు తన తండ్రితో, తండ్రి వెళ్ళి అంటున్నాడు, అయ్యా లోపలికి రారా, మన తమ్ముడే కదరా, నీ తమ్ముడే కదరా, నా చిన్న కొడుకే కదరా, లోపలికి రారా అని ఎంత బతిలో ఆడుతున్నా తండ్రితో ఏమంటాడు చూడండి. ఇదిగో ఇన్ని ఏళ్ల నుంచి గౌరవం లేకుండా మాట్లాడుతున్నాడండి. నా తండ్రి, చిన్న కుమారుడు ఏమని పిలుస్తాడు పైన, నా తండ్రి నీకును పరలోకపు తండ్రికి విరోధంగా నేను పాపం చేశాను అంటాడు. ఇక్కడ పెద్ద కుమారుడు ఏమంటున్నాడు, తండ్రిని పట్టుకొని గౌరవం లేకుండా. ఇదిగో చాలామంది ఎన్నోసార్లు అంటుంటారు కదా ఆ మాటలు. ఇదిగో విని మాట, గౌరవం లేని మాట మన నోట రాకూడదు. ప్రతిరోజు కూడా మన ఆత్మ సంబంధం ఎదుగుతున్న మనం అలంకరణలో మనం సిద్ధపడాలి, అలంకరణగా మనం మార్చబడాలి. అతను వచ్చి అంటాడు తన తండ్రితో, ఇదిగో ఇన్నేళ్ల నుంచి నేను సేవిస్తున్నానే, ఇన్నేళ్ల నుంచి నీ ఇంట్లో నేను పనోళ్ళలాగా కష్టపడుతున్నానే, ఇన్నేళ్ల నుంచి నేను ఎంత ఉంటున్నా ఏ రోజైనా ఒక మేకపిల్లని ఇచ్చావా? ఏ రోజైనా ఒక మేకపిల్ల నాకు ఇచ్చావా? ఏ రోజైనా నా స్నేహితులతో ఇదిగో సరదాగా వెళ్ళి గడిపిరాని ఒక 100 రూపాయలు ఇచ్చావా అని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటుంటే, నేను సేవిస్తుంటే నాకేం సహాయం చేయకపోగా, ఇంత సేవిస్తుంటే నాకే ప్రతిఫలం లేకపోగా, నేను ఇంత సేవిస్తుంటే ఇన్నాళ్ళ నుంచి నాకు ఏది ఇవ్వకపోగా, నీ ఆస్తినంత తీసుకుని వెళ్ళిపోయి వేశ్యలతో పాడు చేసిన నీ కుమారుడు వస్తే అతని ఇంట్లో చేర్చుకుంటావా?
అతన్ని తల మీదకి ఎక్కించుకుంటావా, నన్నేమో కాళ్ళ కింద వేసి తొక్కుతావా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. ఈ రోజున మూడో మాట ఏంటో తెలుసా? మనకు ప్రతిఫలం రానప్పుడు మన స్వభావం బయటకు వస్తుంది. మన ప్రతిఫలం రానప్పుడు మన స్వభావం బయటకు వస్తూ ఉంటుంది. మొదటిది, మనకిష్టం లేని మనుషులు ఒకవేళ మన ముందు ఘనపరచబడినప్పుడు మన స్వభావం బయటకు వస్తుంది. రెండవది, మనం అనుకున్నది జరగనప్పుడు మన స్వభావం బయటకు వస్తుంది. మూడోది ఏంటో తెలుసా? మనకు ప్రతిఫలం రానప్పుడు కష్టపడుతున్నాం కదా, మందిరంలో పని చేస్తున్నారు పిల్లలు, ఆ పిల్లల్ని ఎప్పుడు కూడా అమ్మా నువ్వు ఇంత పని చేసావు అని అన్నాం అనుకోండి, వాళ్ళకి సంతోషంగానే ఉంటుంది. ఏమనుకోకుండా చేశారులే అని అన్నాం అనుకోండి, వాళ్ళకి ఎలా ఉంటుంది? ఇంత కష్టపడుతున్నానే, కనీసం పాస్ గారు నాకు ఏది ఇవ్వకపోగా కనీసం పని చేస్తున్నామని అని కూడా అంటలేదే అని అనుకుంటారు. ఈ రోజున ప్రతిఫలం రానప్పుడు అంతరంగ స్వభావం బయటకు వస్తుంది. ప్రతిరోజు కూడా ప్రతిఫలం కలగనప్పుడు ఆ అన్నలో పెద్ద కుమారులో అంతరంగ స్వభావం బయటకు వచ్చింది. మనం ఏదో ఒకటి కష్టపడి ప్రయాసపడుతుంటాం, ప్రతిఫలం ఆశిస్తాం. మనం అనుకున్న ప్రతిఫలం లభించినప్పుడు ఇన్నేళ్ళు దేవుని మందిరానికి వచ్చాం, ఏం ప్రతిఫలం కలిగింది? ఇన్నేళ్ళు ప్రార్థన చేసాం, ఏం ప్రతిఫలం కలిగింది? ఇన్నేళ్ళు కష్టపడ్డాం, గొడ్డు చాకరీ చేసాం, ఏం ప్రతిఫలం కలిగింది? భోజనాలు పెట్టినప్పుడల్లా వంట నేనే వండా, ఏం ప్రతిఫలం కలిగింది? వంట చేసిన తర్వాత భోజనాలు పెట్టేటప్పుడు నేను అన్ని వడ్డించా, ఏం ప్రతిఫలం జరిగింది? అని ప్రతిఫలము కలగనప్పుడు మన అంతరంగ స్వభావం బయటకు వస్తుంది. మొదటిది, మనకు నచ్చని వాళ్ళు, మనకి ఇష్టం లేని వాళ్ళు పొగిడినా ఆశీర్వదించబడినా, ఒకవేళ వాళ్ళు హెచ్చించబడినా మన అంతరంగ స్వభావం బయటకు వస్తుంది. రెండవది, మన జీవితాల్లో ప్రతి క్షణం ప్రతి దినం దేవుని మందిరంలో ఒకటి అనుకుంటాం, అది జరగనప్పుడు, దేవుని మందిరంలో ఒకటి కోరుకుంటాం, అది అవనప్పుడు అంతరంగ స్వభావం బయటకు వస్తుంది. మూడవది ఏంటంటే, మనకు ప్రతిఫలము రానప్పుడు మన అంతరంగ స్వభావం బయటపడతా ఉంటుంది. అంతరంగ స్వభావం బయటకు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నాడు పెద్ద కుమారుడు. అంతరంగ స్వభావం బయటకు వచ్చి నీ కుమారుడు, నీ కుమారుడు అంటున్నాడు. వాడు తమ్ముడేగా, నా తమ్ముడే కదా అని అనుకోవాలి. నీ కుమారుడు వచ్చాడు, ఆస్తిని వేశ్యలతో పాడు చేశాడు అంటున్నాడు. అక్కడ బైబిల్ గ్రంథం ఏం రాయబడిందో తెలుసా? దూర దేశానికి వెళ్ళాడు అంటున్నాడు, రాయబడి ఉంది. ఒక మాట మీరు వినండి. అతను దూరదేశం వెళ్ళాడు, ఆస్తిని పాడు చేశాడు, బాగానే ఉంది. ఇప్పుడు ఇతను అంటాడు వేశ్యలతో పాడు చేశాడు అన్నాడు కదా. అతను దూరదేశంలో ఏం చేశాడో పెద్ద కుమారుడు కనబడిందా? ఆలోచించండి ఒకసారి. దూరదేశంలో చిన్న కుమారుడు ఏం చేస్తున్నాడో పెద్ద కుమారుడు కనబడిందా? కనబడకోకుండా ఏమంటున్నాడు? నీ ఆస్తిని అంతా తీసుకెళ్ళి వేశ్యలతో పాడు చేసిన ఈ కుమారుడు వస్తే విందు చేస్తావా, ఉంగరం పెడతావా, చెప్పులు తొడుగుతావా, ఎంత హంగమా చేస్తావా అని చెప్పి పెద్ద కుమారుడు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడండి. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఒకవేళ పెద్ద కుమారుడు తన తమ్ముడు వేశ్యలతో ఆస్తిని పాడు చేస్తున్నాడు తెలిసింది, వెళ్ళి 2 దెబ్బలు కొట్టి రే అలా చేయకూడదు, రా ఇంటికి రా అని తీసుకురావాలిగా. ఆస్తిని ఇలా పాడు చేయకూడదు అని అన్నను చెప్పాలిగా. అక్కడ ఏం చెప్పలేదు, కానీ తను తిరిగి ఇంటికి వస్తే తన తండ్రి విందు చేస్తుంటే ఆస్తినంతా ఇలా పాడు చేసిన వ్యక్తి వస్తే ఎంత మేలు చేస్తావా అని చెప్పి నోటికి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు. తమ్ముడి మీద విషాన్ని విరజమ్ముతున్నాడు. తండ్రి అంటే మర్యాద లేకుండా మాట్లాడుతున్నాడు. ఇవన్నీ ఎలా వచ్చిందంటే లోపల అంతరంగ స్వభావంలో లోపం ఉంది. లోపల ఉన్న అంతరంగ స్వభావంలో లోపం ఉంది. ఈ లోపం మనకి సరి చేయబడాలి. ఆమె చెప్పండి. కష్టపడుతూ ఉండొచ్చు, పని చేస్తూ ఉండొచ్చు, వంగి దండాలు పెడుతూ ఉండొచ్చు. అంతరంగ స్వభావంలో ఉన్న గుణాలు గౌరవించలేని స్వభావమైనా, తప్పులుగా నిందలు వేసే స్వభావమైనా ఏదైనప్పటికీ కూడా మనలో నుంచి దేవుడు తొలగింప చేయునుగాక. కొన్నిసార్లు మనం అనుకున్నంత స్థాయిలో గౌరవం జరగకపోవచ్చండి. ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే మనం ఏదో ఊహించుకుంటాం, మనం ఏదో అనుకుంటాం, అనుకున్న స్థాయిలో ఒకవేళ గౌరవం జరగలేదు, అయినా ప్రతిఫలం రాగలేదు, అయినా ఎక్కడ కూడా మన అంతరంగ స్వభావం దివ్యమైన స్వభావంగా దేవుడు నిలబెట్టునుగాక. యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా సేవ చేసేటప్పుడు 3.5 సంవత్సరాలు సేవ చేశారండి. వినండి అందరు జాగ్రత్తగా. 3.5 సంవత్సరాలు సేవ చేశారు. ఈ 3.5 సంవత్సరాలు ఎంతమందికి ఎన్ని రొట్టెలు పెట్టలా, ఎంతమంది రోగుల్ని బాగు చేయలా, ఎంతమందిని చనిపోయిన వారిని లేపలా. వినండి జాగ్రత్తగా. ఆయన సిలువ మీద ఉన్నప్పుడు ఎంతమంది వచ్చారు? ఈ రొట్టెలు తిన్నవాళ్ళు ఏమైపోయారు? స్వస్థతలు పొందుకున్న వాళ్ళు ఏమైపోయారు? నీవేనా దేవుడివయ్యా అని సముద్రం మీద ఆయన వెళ్తున్నప్పటికీ కూడా ఆ సముద్రం ఒడ్డుకొచ్చి అయ్యా మమ్మల్ని స్వస్థపరచవా, పెంకులు తీసి కిందకి దించి వ్యక్తిని స్వస్థపరచవా అని స్వస్థపడిన వాళ్ళు ఏమైపోయారు? ఆఖరికి సమాధిలో నుంచి బయటకు వచ్చిన లాజరు ఏమైపోయాడు? యేసు ప్రభులో నాకు తెలుసన్న మార్త మరియా ఏమైపోయారు? వీళ్ళందరూ కూడా ఏమైపోయారు? 12 మంది శిష్యులు ఎప్పుడు అంటిపెట్టుకుని ఉన్నవాళ్ళు 11 మంది ఏమైపోయారు? ఒకే ఒక్క వ్యక్తి యోహాను ఆయన అంటిపెట్టుకుని వెళ్తా వచ్చాడు. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఇంత పరిచర్య చేశాడు, ప్రతిఫలం లేదు.
ఇంత పరిచర్య చేశాడు, ఎక్కడ కూడా ప్రతిఫలం కనబడలా. ఎందరినో బాగు చేసి స్వస్థపరిచిన, ఎక్కడ ప్రతిఫలం కనబడలా. పేతురు చలిమంటల దగ్గర కూర్చుంటున్నాడు, శిష్యులందరూ తలా దిక్కుకు పారిపోతున్నారు. యేసుక్రీస్తు అంతటి వాడికే అంత స్థితి వస్తే మా పరిస్థితి ఏంటి అని ఒక్కొక్కరు భయపడుతున్నారు. ఇస్కరియోతు యోధనేమో యేసయ్యని అప్పగించేశాడు డబ్బుల కోసం. ఈ రోజున ఈ పరిస్థితులు మనం గమనించినట్లయితే ఇంతమంది ఏమైపోయారు? ఎన్ని జరిగినా శిలువ మీద ఆయన మంటన మాట ఏంటో తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి. ఎన్నిసార్లు కొన్నిసార్లు మనం కష్టపడతాం, పిల్లల్ని కష్టపడి చదివేస్తాం, ఎంతో ప్రయాసపడతాం. కొన్ని సంవత్సరాలు పోయి వాళ్ళు ఒక స్థితికి వచ్చి భార్య పిల్లలు వచ్చిన తర్వాత తల్లిని తండ్రిని పట్టించుకునే స్థితిలో ఉండొచ్చు. కానీ ఎక్కడ కూడా దాని గురించి బాధపడకండి. ఎందుకంటే మనం పిల్లల్ని వాళ్ళు ఏదో మనకి ఇస్తారు, మనల్ని ఏదో పోషిస్తారు, మనల్ని పెంచుతారని మనం వాళ్ళకి ఖర్చు పెట్టి చదివించలా. కానీ వాళ్ళు ప్రేమగా తల్లిదండ్రులని ఆదరించడం, పెంచడం వచ్చిందా? అది భాగ్యమే. ఒకవేళ వాళ్ళు పట్టించుకోకపోయినా బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే మనం వాళ్ళ నుండి ప్రేమను ఆశించే వాళ్ళుగా లేము, ప్రేమను పంచే వాళ్ళుగా ఉన్నాం. ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఇలాగేనంట, ఒక చోట ఒక తల్లి వృద్ధాప్యంలోకి వచ్చేసింది. వస్తే ఆ తల్లిని తీసుకెళ్ళి అనాథ శరణాలయంలో పెట్టేశాడు. అనాథ శరణాలయంలో పెట్టేసిన తర్వాత ప్రతిరోజు ఎప్పుడో ఒకసారి, సంవత్సరానికి ఒకసారి వెళ్ళి ఆమెను పలకరించడం, నెల నెల డబ్బులు కట్టడం బాగానే ఉంది, చేస్తున్నాడు. అయితే ఇక ఆమె చనిపోతాం అన్న ఆలోచన తెలిసింది. ఇక నేను నా పరిస్థితి అయిపోయింది, ఓపిక లేదు, నశించిపోతున్నాను, ఇక నా మరణం దగ్గరికి వచ్చి తెలిసింది. నా కొడుకుని ఒకసారి పిలిపించండి, మాట్లాడతానని చెప్పిందంట. వెంటనే కొడుకు వచ్చాడు. అమ్మా, ఇన్ని రోజుల నుంచి నన్ను పిలిపించలేదు, ఒకవేళ నేను వచ్చినా కానీ మాట్లాడడానికి ఇష్టపడలేదు, ఇప్పుడు ఎందుకు నన్ను పిలిపించామంటే, అయ్యా నేనున్న ఈ అనాథ శరణాలయంలో ఫ్యాన్లు సరిగ్గా తిరగట్లేదురా, ఒక ఫ్యాన్లు పెట్టించు అన్నిటిలో. ఇదిగో నేనున్న ఈ అనాథ శరణాలయంలో ఫ్రిడ్జ్ ఒకటి పెట్టచ్చరా, ఒక్కొక్కసారి రాత్రిపూట మిగిలిన అన్నం లేదా కూరలు బయటపడేసి పాడైపోతుంది, దాంట్లో పెడతారా అని ఇవన్నీ చెప్తే, ఇన్నాళ్ళ నుంచి ఏది ఇక్కడ ఒకటి చేయమని చెప్పలేదు, ఇప్పుడు ఎందుకనమ్మా చెప్తున్నావు అని తల్లిని ఆ బిడ్డ అడగగానే ఒక మాట అందంట, నేనంటే ఎలాగో కష్టానికి అలవాటు పడిపోయానురా, నేనంటే ఎలాగో ఈ బాధలకు అలవాటు పడిపోయానురా, ఈ అనాథ శరణాలయంలో బాగున్నా బాగోకపోయినా, సరిగా తిన్నా తినకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా నాకు అలవాటు అయిపోయింది. కానీ ఏదో ఒకరోజు నీ పిల్లలు కూడా నీకు ఇదే పరిస్థితి తీసుకొచ్చి ఇక్కడ వదిలితే నువ్వు ఈ కష్టాలు పడలేవురా, ఈ బాధలను పడలేవురా, అందుకనే ఫ్యాన్లు పెట్టించు, ఫ్రిడ్జ్ పెట్టించు, ఇది కొన్ని ఈ కార్యాలు చేయించని చెప్తున్నాను అనగానే అప్పుడు ఏడవడం మొదలుపెట్టాడంట. ఇంతకాలం నా తల్లి నన్ను ప్రేమించే తల్లినా నేను ఎంత దూరం చేసుకుంది, నన్ను ప్రేమించే తల్లినా నేను ఎంత దుఃఖపెట్టింది, నన్ను ప్రేమించే తల్లినా నేను ఎంత క్షోభ పెట్టిందని అప్పుడు కన్నులు తెరుచుకొని ఇక అనాథ శరణాలయం కాదమ్మా ఇంటికి తీసుకెళ్ళిపోతానని తీసుకెళ్ళాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో తల్లిదండ్రులుగా ప్రేమించడమే మన బాధ్యత, తల్లిదండ్రులుగా పెంచడమే మన బాధ్యత, తల్లిదండ్రులుగా వారిని ఒక మంచి స్థితిలో నిలబెట్టడమే మన బాధ్యత. ఈ బాధ్యతలో మన అంతరంగ స్వభావం ఎక్కడ కూడా దెబ్బతినదు. వాళ్ళు చూడలేదనో, పట్టించుకోలేదనో, మనల్ని పలకరించలేదనో కొన్నిసార్లు మన అంతరంగ స్వభావం బయటకు వచ్చి బాధపడుతూ ఉంటుంది. అయితే ఈ రోజు ఈ మాటలు వింటున్న మన జీవితంలో ప్రతిఫలం రాలేదని మనం బాధపడే వారిగా ఉండకూడదు. ఆమెను చెప్పండి. ప్రతిఫలం రాలేదని బాధపడకూడదు. ఇంత సేవ చేస్తున్నామండి, ప్రతిఫలం ఏది? ఇంత ప్రార్థన చేస్తున్నామండి, ప్రతిఫలం ఏది? ఇంత కష్టపడుతున్నామండి, ప్రతిఫలం ఏది అని కృంగిపోతుంటాం. ఎప్పుడు కూడా ప్రతిఫలం రాలేదని కృంగిపోక, నేను అలంకరించబడే వధువు సంఘంగా మార్చబడాలని సిద్ధపడే గుంపులు మనందరినీ దేవుడు నిలబెట్టునుగాక. ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి దినం, ప్రతి నిమిషం కూడా దేవుని దృష్టిలో మన అంతరంగ స్వభావము దెబ్బ తినకుండా సాధువైనట్టు, మృదువైనట్టు, గుణమనే అక్షయ అలంకరణ చేత మనల్ని మనము సిద్ధపరచుకుందుముగాక. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో 3 విషయాలు మనం ధ్యానించాం. ఆ 3 విషయాల్లో మొదటిది, మనం అలంకరించబడ్డానికి ఏది ఆటంకంగా ఉంటుందంటే, మనకు నచ్చని వారిని మన ముందు పొగిడినప్పుడు కానీ, మనకు నచ్చిన వారు మన ముందు అభివృద్ధి చెందినప్పుడు కానీ మన అంతరంగ స్వభావం బయటకు వస్తుంది, దాన్ని సరి చేసుకోవాలి. రెండవది, మనం అనుకున్నది జరగనప్పుడు, మనం కోరుకున్నది అవనప్పుడు మన అంతరంగ స్వభావం బయటకు వస్తుంది, దాన్ని సరి చేసుకోవాలి. మూడవదిగా, మనం ప్రతిఫలం ఆశిస్తాం. ఇది చేస్తున్నా నాకేదో ప్రతిఫలం వస్తుంది, ఇది చేస్తున్నా నాకేదో రావాలని ఆశిస్తాం. కానీ ప్రతిఫలం రానప్పుడు మన అంతరంగ స్వభావం బయటకు వస్తుంది. ఏ విధము చేతనైనా మన అంతరంగ స్వభావం సాధువైన, మృదువైన, గుణమనే అక్షయ అలంకరణ చేత మన అంతరంగ స్వభావం నింపబడునుగాక. అందరూ తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారే ఈ దినాన్ని మాటలు విన్న మన జీవితంలో అంతరంగ స్వభావంతో అలంకరించబడాలి. ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి.
అంతరంగ స్వభావంతో నేను అలంకరించబడాలి, అంతరంగ స్వభావంతో మేము అలంకరించబడాలి. ఒక్క క్షణం ప్రార్థన చేసుకోండి, ఒక్క క్షణం ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి. నన్ను అలంకరించయ్యా, నన్ను అలంకరించయ్యా, అంతరంగ స్వభావంతో నన్ను అలంకరించయ్యా. వాక్యం సెలవిస్తుంది, సాధువైనట్టు మృదువైనట్టు గుణమనే అక్షయ అలంకారం మీకు అలంకారంగా ఉండాలని ప్రార్థన చేసుకోండి. నూతన యెరూషలేము పట్టణం తన భర్త కొరకు అలంకరించబడి పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుడు చూశానంటున్నాడు యోహాను గారు. మనము దేని చేత అలంకరించబడాలి? సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకరణగా అలంకరించుకోవాలని వాక్యం సెలవిస్తుంది. మన అంతరంగ స్వభావాలు ఎలా ఉండాలి? మన అంతరంగ స్వభావాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరీక్షించుకోండి. మన అంతరంగ స్వభావం ఎప్పుడు వస్తుంది? మన అంతరంగ స్వభావం ఎప్పుడు బయటపడుతుంది? ఇవన్నీ కూడా దేవుడిస్తే కానీ మనకు తెలుస్తాయి. హామానును దేవుడు ఎంతో ఘనపరిచాడు, హామానును దేవుడు ఎంతో ఘనపరిచాడు. ఒక మంచి స్థితిని ఇచ్చాడు, స్థానం ఇచ్చాడు, స్థాయి ఇచ్చాడు. ఇవన్నీ కూడా దేవుడిస్తే కానీ రాలా. కానీ ఎవరో ఒక వ్యక్తి తనను సన్మానించలేదనే విషయాన్ని మనసులో పెట్టుకొని అసూయతో రగిలిపోయాడు. యూదా వంశాన్ని నిర్మూలన చేయాలని కంకణం కట్టుకున్నాడు. చివరికి ఘనతను, గౌరవాన్ని, ప్రాణాన్ని పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఫరో తన అంతరంగ స్వభావం బయటకు వచ్చి ఇశ్రాయేలు ప్రజల్ని తరమాలని, పట్టుకోవాలని, బానిసలుగా మార్చాలని ప్రయత్నం చేశాడు. కానీ తనకున్న చివరిగా ఉన్న సైన్యాన్ని, సైనికులను పోగొట్టుకున్నాడు. ప్రార్థన చేసుకోండి. మనకిష్టం లేని మనుష్యులు మన ముందు గణపరచబడుతుంటే మనసులో కష్టంగా ఉంటుంది. కానీ ఆ స్వభావం నాకొద్దు ప్రభువా, ఆ స్వభావం నాకొద్దు ప్రభువా. ప్రార్థన చేసుకోండి. ఎవరి పరుగు వాళ్ళది, ఎవరి పిలుపు వాళ్ళది, ఎవరి ప్రతిఫలాలు వాళ్ళయి. కయ్యను మంచి మనిషే, కానుక ఇవ్వాలనిపించిందంటే మంచి మనిషేగా. కానీ తను అనుకున్నది నెరవేరలేదు, తను అనుకున్నది జరగలేదు. తనలో ఉన్న చెడ్డ మనిషి బయటకు వచ్చాడు. తన తమ్ముడిని చంపడానికి వెనుకాడలేదు. సాక్షాత్తు దేవుడు చెప్పినా మార్చుకోలేకపోయాడు. అహీతోపేలు తన ఆలోచన నెరవేర్చబడలేదని, తన ఆలోచన వినలేదని తన ఇంట్లోకి వెళ్ళి ఉరి వేసుకొని చనిపోయాడు. పెద్ద కుమారుడు ఇంట్లో ఉండి కష్టపడుతున్నాడు, పెద్ద కుమారుడు ఇంట్లో ఉండి శ్రమ పడుతున్నాడు. కానీ ఎప్పుడైతే తాను అనుకున్నంత ప్రతిఫలం కలగలేదో తమ్ముడు గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు, తండ్రిని తక్కువగా మాట్లాడుతున్నాడు. లోపలికి రాకుండా బయట నిలబడిపోయాడు. ఆయా స్వభావాలు ఇలాంటి స్వభావం పనిచేస్తుందా? ఒకవేళ ఆయా పరిస్థితుల్లో ఇలాగే ఆలోచిస్తున్నామా? ఇలాగే అసూయతో కొనసాగించబడుతున్నామా? ప్రభువా, సాధువైన స్వభావం నాకు దయచేయ్యా, మృదువైన అంతరంగ స్వభావం నాకు దయచేయ్యా. ఒక్క క్షణం ప్రార్థన చేసుకోండి, ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, గొప్ప దేవుడానికి వందనాలు. 3 విషయాలు ఇంతవరకు మీరు మాతో 3 వారాల నుంచి తేటగా మాట్లాడుతూ వచ్చారయ్యా. మా అంతరంగ స్వభావం అలంకరించబడాలని, సాధువైనట్టు, మృదువైనట్టు గుణమును అక్షయ అలంకరణగా మేము అలంకరించుకోవాలని మీరు తేటగా మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన, మాలో మేము ప్రతిదినము కూడా మా ముందు ఒకరు హెచ్చించబడుతున్నా, ఘనపరచబడుతున్నా, గౌరవించబడుతున్నా, వారు వృద్ధి చెందుతున్నా, అభివృద్ధి చెందుతున్నా, ఒకవేళ ఓర్వలేని తనం, అటువంటి అసూయ మనస్సు మాలో ఉండకూడదని ఆ విధంగా ఉన్న హామాను పరిస్థితిని మా కన్నుల ముందు పెట్టారు. ఆ విధంగా ఉన్న ఫరో మనసును మా కన్నుల ముందు పెట్టారు. ఆ విధంగా ఉన్న కయ్యను హృదయం మా కన్నుల ముందు పెట్టారు. ఆ విధంగా ఉన్న అహీతోపేలు మనసు మా కన్నుల ముందు పెట్టారయ్యా. ఇదిగో మేము ఎప్పుడు కూడా సాధువైన, మృదువైన, అక్షయమైన గుణమనే అలంకరణ చేత అలంకరించబడాలని, మేము అనుకున్నది జరగకపోయినా సంతోషించేవారిగా,
నీ సన్నిధిలో సాగిలపడేవారిగా, ప్రార్థించేవారిగా మేము నిత్యం నడిపించబడాలని మీరు మాకు తెలియజేస్తూ వచ్చారు తండ్రి. ఇదిగో నాయన, మూడవదిగా ప్రతిఫలం కలగనప్పుడు అంతరంగ స్వభావం ఏ విధంగా ఉంటుందో తెలియజేస్తూ వచ్చారు. అయ్యా, ఇదిగో కష్టపడినా ఎవరు పట్టించుకోకపోయినా, పని చేసినా ఎవరు పలకరించకపోయినా, నీ సన్నిధిలో పరిచర్య చేసినా ఎవరు మెచ్చుకోకపోయినా మా అంతరంగ స్వభావం ఎప్పుడు దెబ్బతినకూడదయ్యా. మేము సాధువైన మృదువైన గుణమును అక్షయ అలంకరణ చేత మేము అలంకరించబడే వారిగా మార్చబడడానికి మీరు సహాయం చేసి మీ నామానికి మీరు మహిమను తెచ్చుకోనమని స్తుతి చెల్లిస్తూ మీ చేతులకు అప్పగించుకుంటూ మరొక్కసారి ఈ దినాన ఆరాధనలో పాలుపంపులు పొందిన ప్రతి బిడ్డలను పేరు పేరున దీవించి నీ రాకడ కొరకు సిద్ధపరచండి. ఇదిగో నాయన, ఈ దినం నుంచి ఈ వారమంతా నీ కృపా క్షేమాలు తోడుగా ఉంచండి. వృద్ధాప్యులు ఉన్నవారికి, చంటి బిడ్డలకు, పిల్లలకు కావలసిన ఆరోగ్యం, క్షేమం దయచేయండి. అయ్యా, ఈ వారమంతా వారు చేసే వ్యాపారాలు, చేతి పనులు, కూలి పనులు, ఉద్యోగాలు, వారు కష్టపడి లారీలు ఏది ఉన్నప్పటికీ, చేపల చెరువులు ఉన్నా తండ్రి, వారు ఉద్యోగాలు చేస్తున్న నర్సులైనా, హెల్త్ డిపార్ట్మెంట్ అయినా, అయ్యా ప్రతి పనిని మీరు ఆశీర్వదించండి నాయన. వారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేస్తున్న వారైనా ప్రతి ఒక్కరికి మీరు నాయన క్షేమాన్ని దయచేయండి. వారు ఉద్యోగాలకు వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు, వ్యాపారాలకు వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు కాపుదల, భద్రత, క్షేమాన్ని దయచేయండి అయ్యా. ప్రతి కుటుంబం సమృద్ధితో, సమాధానంతో, సంతోషంతో, నీ సన్నిధిలో ఉన్న ఆనందంతో నింపబడును గాక అని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి కుటుంబానికి ఈ వారమంతా కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక. కృపా క్షేమాల చేత ప్రతి కుటుంబాలను నింపి నడిపించి బలపరచండి. కార్యాలు చేసి మీరు మహిమను పొందండి. ఆరాధనలు ఇంతవరకు పాలుపంపులు పొందిన ప్రతి ఒక్క బిడ్డలపైన నీ కరుణ కటాక్షాలు, నీ కృపా క్షేమాలు కిరీటాలుగా అలంకరింపజేసి అయ్యా వధువు సంఘంగా నీ కొరకు సిద్ధపాటు కలిగిన వారికి మార్చమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడూ మనకును, మన వల్లే ప్రార్థన సకల పరిశుద్ధులకును, ఈ దినాన సన్నిధిలో అడుగుపెట్టిన ప్రతి వానికిని ఈ వారమంతా వారి చేతి పనులకు, ఉద్యోగాలకు, ప్రతి కష్టాచితానికి కృప సదాకాలం సమృద్ధిగా తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక.